వీడియోలో మనం చికెన్ పకోడీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి. చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే చికెన్ పకోడీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోండి. ఈ ఫ్లోర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువైనట్లయితే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 4 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఇలా ఒక 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి. 20 మినిట్స్ నానిన తర్వాత డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ని పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ని కొద్దిగా యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మళ్ళీ తిరిగి మనం యూస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఈ పీసెస్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. అంతే, సింపుల్గా చికెన్ పకోడీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది చికెన్ పకోడీని లెమన్ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం దీన్ని టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.